Hi friends, welcome to Aegis Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. సినిమా ఇండస్ట్రీలో ఒక జాడ్యం ఉంది. అది ఇప్పటి నుంచి కాదు, నాకు తెలిసినంత వరకు సినిమా పుట్టినప్పటి నుంచి ఈ జాడ్యం ఉందని నేను అనుకుంటున్నాను. అందువల్లే కొత్తగా ఏ ఆర్టిస్ట్ వచ్చినా, ఏ టెక్నీషియన్ వచ్చినా, ఏ కొత్త ప్రొడ్యూసర్ వచ్చినా కూడా సపోర్ట్ అందకపోవడానికి ఈ జాడ్యమే కారణం. నా సినిమా రాలేదుగా, నాకెందుకులే, ఎవడో ఏదో చేస్తున్నాడు, నాకెందుకు. రేపొద్దున మీరు కూడా సినిమా చేయాల్సిన పరిస్థితే. ఎందుకంటే నీకు సినిమా మీద ప్యాషన్ ఉంటే ఏదో ఒక రోజు సినిమా చేస్తావు. ఆ సినిమాకు అష్టకష్టాలు పడి నువ్వు బయటికి తీసుకొస్తావు. ఫస్ట్ కాపీ వస్తుంది. ఫస్ట్ కాపీ రావడానికి ఎన్ని నొప్పులు పడాలనో అన్ని పడతావు. రేపొద్దున నీ సినిమా రిలీజ్ చేయడానికి నీకు ఎవరు సపోర్ట్ చేయకపోతే అప్పుడు తెలుస్తుంది నొప్పి. అంతవరకు నువ్వు ఇంట్లోంచి కూడా బయటకు కదలవు. బెడ్ మీద నుంచి కూడా బయటకు కిందికి రావు. కనీసం ఒకడు సోషల్ మీడియాకి అడ్డదిడ్డంగా వచ్చి చిన్న సినిమా కోసం నిలబడుతున్నాడు. వాడికి ఏదైనా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్. మీరు వచ్చి బయటకు వచ్చి పోరాటాలు చేయాల్సిన అవసరం లేదు. నీ చిన్న సినిమా కోసం, ఇది నా సినిమా కాదు, నీ సినిమా, నీ చిన్న సినిమా కోసం నువ్వు మినిమం మోరల్ సపోర్ట్ కూడా ఇవ్వకపోతే ఎందుకు సినిమా ఇండస్ట్రీకి వచ్చి పీకడానికా? ఏం పీకుతావు సినిమా ఇండస్ట్రీకి వచ్చి? రేపొద్దున కష్టం వాడికి వచ్చింది, రేపొద్దున నాకు వస్తుంది, రేపొద్దున నీకు వస్తుంది. మనకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడానికి మనమే పోరాడాలి. ఇక్కడ ఎవడో వచ్చి ఏదో చేయడు. ఇక్కడ కమర్షియల్ సినిమా ఇండస్ట్రీ, పక్కా కమర్షియల్. ఎవ్వరూ రారు నీ చిన్న సినిమా కోసం. ఏ నా కొడుకు రాడు. నువ్వే పోరాడాలి. నువ్వే నీ సినిమా కోసం సపోర్ట్ చేసుకోవాలి. నేను బయటకు వచ్చాను, అడ్డంగా నిలబడుతున్నాను చిన్న సినిమా కోసం. కనీసం మోరల్ సపోర్ట్ ఇచ్చే ఇంగిత జ్ఞానం కూడా లేదు నీకు. దేనికి పీకడానికి సినిమా ఇండస్ట్రీకి ఉండేది? రేపు పొద్దున నువ్వు కూడా సినిమా చేస్తావు. నువ్వు కూడా అడ్డదిడ్డంగా రోడ్ల మీద నిలబడతావు. నీ చిన్న సినిమా కోసం ఏమైనా పోరాడాలనిపిస్తుంది. ఎందుకంటే నీ సినిమా కాబట్టి. అప్పుడు నీకు నొప్పి తెలుస్తుంది. ఎవరు ఇక్కడ సపోర్ట్ చేయరు, ఎవరు ఏమీ లేదు, చచ్చిపోతుంది నా సినిమా. చంపేసుకుంటావు. చేతులారా నీ బిడ్డను నువ్వే చంపేసుకుంటావు. చిన్న సినిమా కోసం సొల్యూషన్స్ తీసుకుంటూ నేను వచ్చాను. కనీసం ఒక్కడన్నా బాధ్యతగా ఒక్కడన్నా షేర్ చేస్తున్నారా? మీకెందుకు నాకెందుకు అనుకుంటారు. ఇదే ఈ వీక్నెస్సే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెద్దవాళ్ళకి టార్గెట్ అవుతుంది. వాళ్ళకి తెలుసు క్లియర్గా, దేన్ని ఎవడు సీరియస్గా తీసుకోడు. ఎవడో ఒకడు వచ్చాడు, వారణాసి సూర్య అనే ఒకడు వచ్చాడు, 4 రోజులు ఎగురుతాడు, ఎగిరి ఎవడు సపోర్టివ్గా వెళ్ళిపోతాడు. ఇది వాళ్ళ కాన్సెప్ట్. మీరు ఇలాగే ఉన్నంత వరకు చిన్న సినిమా ఇలాగే తగలడుతుంది. రేపు పొద్దున మీకు నొప్పి వస్తుంది, మీరు సినిమా చేస్తారు, అప్పుడు మీకు నొప్పి తెలుస్తుంది. నొప్పి తెలిసినా కూడా సేమ్ మిగతా వాళ్ళు కూడా అలాగే ఉంటారు. నాకెందుకు, వాడెవడో వచ్చాడు రోడ్డు మీదకి, వచ్చి వాడి సినిమా కోసం నానా కష్టాలు పడి సంకనాగి పోయాడు. నాది కాదుగా, అయిపోయింది. వాడు పోయాడు, రేపొద్దున నీకు వస్తుంది. నీకెవడు సపోర్ట్ చేయడు. ఎందుకు చేస్తారు? నీ మైండ్ సెట్ అలాగ ఉంటే ఎందుకు చేస్తారు? బేవకూఫ్ అని తిట్టాలనుంది. నీ మనస్తత్వాన్ని తిట్టాలనుంది. ఇలాగే సినిమా ఇండస్ట్రీలో ఉంటే నీ భవిష్యత్తు ఏముంటుంది? నేను ఇంత హార్ష్గా మిమ్మల్ని తిట్టకపోతే బయటికి రారు మీరు. అలాగే ఇంట్లో కూర్చొని టీ కాఫీ తాగుతూ ఈ వీడియోలు చూసుకుంటూ కూర్చుంటారు. ఈడెవడో పోరాడుతున్నాడులే, పోరాడిని. అక్కడ రిజల్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ తర్వాత చిన్న తమ్నైల్ పెడదాం. తమ్నైల్ ఇది. ఈ పరిస్థితుల్లో జనాలు ఉన్నారు. మీరు మారనంత వరకు వ్యవస్థ మారదు. వ్యవస్థ మారాలని చెప్పేసి మీకు మీరు అనుకోవడం తప్ప ఎందుకు మారుతుంది? ఎవరికి కావాలి? చిన్న సినిమాకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి.
చిన్న సినిమా చేయడానికి ప్రాబ్లమ్స్, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు దొరకడానికి ప్రాబ్లమ్స్, ఇవన్నీ కంప్లీట్ అయిపోయి, షూటింగ్ కంప్లీట్ అయిపోయి, ఫస్ట్ కాపీ వస్తే అడ్డదిడ్డమైన ప్రాబ్లమ్స్ చిన్న సినిమాకి. రిలీజుల దగ్గర నుంచి, నీ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర నుంచి, రిలీజ్ దగ్గర నుంచి ప్రతి చోట నేను సొల్యూషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. కానీ సపోర్ట్ చేసే దమ్ము నీకుందా? ఆ దమ్ము నీకు లేనంత వరకు ఏ నా కొడుకు నీ సినిమాని కాపాడలేడు. వారణాసూరి ఎవడు కాపాడలేడు. పోయి వంటలు చేసుకుంటూ దోశలు వేసుకోపండి. ఎందుకు మీకు సినిమాలు? మరలా మాట్లాడుతున్నాను, పీకడానికా? నీకు టాలెంట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. నీ సినిమా జనాలకు వెళ్ళనంత వరకు ఏం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీలో? నీ టాలెంట్ ఎలా తెలుస్తుంది బయటికి? కనీసం నీ ప్రాబ్లమ్స్, నీ చిన్న సినిమా ప్రాబ్లమ్స్ని నువ్వే క్లియర్ చేసుకోకపోతే ఎందుకు సినిమా ఇండస్ట్రీలో? పోయి చావు. సినిమా సినిమా అని చెప్పేసి ఇంట్లో నీ కుటుంబ సభ్యుల్ని కష్టపెట్టడం తప్ప ఏమీ ఉండదు. ఇప్పటికైనా చిన్న సినిమా ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుందాం. పిఆర్ఓల దందా గురించి నేను చెప్పాను. దమ్ము ఎవరికైనా ఉందా? ఓపెన్గా నేను చెప్పాను. నాకు తెలుసు సినిమా ఇండస్ట్రీలో నా మీద అటాక్ ఖచ్చితంగా స్టార్ట్ అవుతుందో నాకు తెలుసు. అయినా కూడా పోరాడుతున్నాను. కనీసం మోరల్ సపోర్ట్ ఇచ్చే ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదా? నాకు తెలుసు ఎక్కడ ఎవరిని ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. చిన్న చీమలు కూడా, అతి చిన్న చీమలు, చిన్న ప్రాణులు కూడా అది ఏదైనా ప్రాబ్లం వస్తే చీమల దండులా కలుస్తాయి. కలిసి ఎంత పెద్ద మదపటేనుగునైనా కూడా పండబెడతాయి. అలాంటిది మనం మనుషులం. కావలసిన తెలివితేటలు ఉన్నాయి. చెయ్యి కలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా క్లియర్ అవుతుంది. కానీ మీలాగా కాఫీలు టీలు తాగి దుప్పటేసుకొని తొంగుంటే ఏ ప్రాబ్లం క్లియర్ అవ్వదు. జనాలు ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తుంటారు. ఎవడు రాజ్యం ఏలేదు వాళ్ళు ఏలుతూనే ఉంటారు. కానీ నువ్వు మాత్రం అలాగే తగలడతావు. నీ బతుకంతా అలాగే ఉంటుంది. నేను ఇది చేయాలనుకున్నాను, అది చేయాలనుకున్నాను, ఏం చేయలేకపోయాను. ఏం చేస్తావు? నీ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోకుండా ఏం చేస్తావు? నీ చిన్న సినిమా రిలీజ్ అవుతుంది అనుకుంటున్నావా? థియేటర్లో రిలీజ్ కాదు. చెప్పాను, నిన్నే చెప్పాను. నువ్వు షేర్ బేస్డ్ వెళ్ళు, రెంటల్ వెళ్ళు, నీ సినిమాని పడుకోబెడతారు, వాడుకుంటారు, నిన్ను వాడుకుంటారు. రిలీజులకి నేను ప్లాన్ చేస్తున్నాను. చిన్న సినిమా ఎలా రిలీజ్ చేసుకోవాలి, చిన్న సినిమా ఎలా రెవెన్యూ క్రియేట్ చేయొచ్చు, అన్నిటికీ నా దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి. కానీ సపోర్ట్ ఇచ్చే ధైర్యం ఎవరికి లేదు. కనీసం షేర్ చేసే ధైర్యం ఎవరికి లేకపోతే ధైర్యం కాదు, అది పిరికితనం. చావండి వెళ్ళి. సినిమా సినిమా అని చెప్పేసి పేరు చెప్పుకొనేసి బతకడం కాదు. సినిమాకి సపోర్ట్ చేసే ఒక మగాడు వచ్చినప్పుడు వాడికి సపోర్ట్ చేసే ధైర్యం మీకు ఉండాలి. ఆ ధైర్యం లేనప్పుడు సినిమా ఇండస్ట్రీని దొబ్బేయండి. పనికిరాని మనుషులు, పనికిరాని వ్యవస్థలు. క్లిష్టల్గా చెప్తున్నాను, మీరు అడుగు ముందుకు వేయనంత వరకు, వాయిస్ ఓపెన్ చేయనంత వరకు సినిమా ఇండస్ట్రీలో ఏ మార్పు జరగదు. నాలాంటి వాడు వచ్చి యుద్ధం మొదలుపెట్టినా కూడా మీలాంటి మనుషులు ఉన్నంత వరకు ఏ పని జరగదు. నేను పోరాడుతూనే ఉంటాను. నేను మీకోసమో ఎవరి కోసమో రాలేదు. నేను పోరాటం ఆపను, ముందుకు వెళ్తూనే ఉంటాను. సపోర్ట్ ఇచ్చే మగాడు, మీరు మగాళ్ళ, లంగాగల్లా మగాళ్ళైతే బయటికి రండి. నీ చిన్న సినిమాను కాపాడుకోవడానికి బయటకు రండి. ఇప్పుడు బయటికి రాకపోతే ఇంకెప్పటికీ చిన్న సినిమా బతకదు. నిజంగా చీము, నెత్తురు, సిగ్గు, లజ్జ ఉండి సినిమా ఇండస్ట్రీ మీద ప్యాషన్ ఉంటే బయటకు రా. చిన్న సినిమా కోసం సపోర్ట్ చేయి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నంబర్కి మెసేజ్ చేయి. నేను చిన్న సినిమా కోసం సపోర్ట్ చేస్తున్నాను, ఏం చేయాలో చెప్పు అని చెప్పేసి మెసేజ్ చేయి. ఆ దమ్ము నీకు లేనంత వరకు నువ్వు సినిమా ఇండస్ట్రీకి పనికిరావు, దొబ్బేయి. నీ నుంచి మెసేజ్ రాకపోతే నువ్వు సినిమా ఇండస్ట్రీకే అనర్హుడివి. టెక్నీషియన్ కావచ్చు, ఆర్టిస్ట్ కావచ్చు, నువ్వు ప్రొడ్యూసర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, సినిమా ఇండస్ట్రీకి నువ్వు అనర్హుడివి. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్యకి నేను సొల్యూషన్ తీసుకొచ్చాను. నేను ముందుండి పోరాడుతున్నాను. కనీసం మోరల్ సపోర్ట్ ఇవ్వడానికైనా ట్రై చెయ్యి.
లేకపోతే సినిమా ఇండస్ట్రీ ఆపేయి. సినిమాకు నా గోల్ ఉంది, ఈ గోల్ ఉంది. నీకు గుల ఎంతున్నా కూడా ఇక్కడ ఎవడు సపోర్ట్ చేసేవాడు లేడు. నువ్వే మారాలి ఫస్ట్. నువ్వు మారితేనే సినిమా ఇండస్ట్రీలో మార్పు వస్తుంది. చిన్న సినిమా ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెట్టడానికి నేను రెడీ. నువ్వు రెడీనా? మెసేజ్ చెయ్యి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య. థ్యాంక్ యూ.